సంక్రాంతి వచ్చింది, సరదాలు తెచ్చుంది. పల్లె పడుచుదనం సంక్రాంతి శోభలోనే చూడాలి. భోగభాగ్యాల భోగి కొత్తదనాన్ని ఆహ్వానిస్తే పాడి పంటల సౌభాగ్యాన్ని సంక్రాంతి కాంతులు అందిస్తాయి. పట్టు పరికిణీల్లో పండుగ అందాలు, కొత్త అల్లుళ్ళు, కొత్త బట్టలు, ప్రతి సన్నివేశంలోనూ నూతనత్వం కనిపించే పండగే సంక్రాంతి. రైతులకు సంక్రాంతొస్తే సంబరాలు అంబరాన్నంటుతాయి. ఋతువుల్లో మంచి ఆరోగ్యాన్ని పంచే ఉత్తరాయణ పుణ్యకాల సమయంలో వచ్చే ఈ పండగ సకల శుభాలను పంచే వేదిక. సంక్రాంతి లేదా సంక్రమణం అంటే మారడం అని అర్థం. సూర్యుడు మేషాది ద్వాదశ రాశుల్లో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారడాన్ని సంక్రాంతి అంటారు. అందుకే సంవత్సరానికి 12 సంక్రాంతులు వస్తాయి. వాటిలో విశేషమైంది పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో ఉత్తరాయణ పుణ్యకాలంతో పాటు సంక్రాంతి సంబరాలు మొదలవుతాయి. నిజానికి ధనుర్మాసం ప్రారంభంలోనే పల్లె పట్టణం తేడా లేకుండా ప్రతి చోట సంక్రాంతి చలిచలిగా ప్రారంభమవుతుంది. సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా, డోలి 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 రే డోలి డోలి. తెలుగువారికి సంక్రాంతి అంటే పెద్ద పండుగ. పంటల పండుగ, పెద్దల పండుగ, పశువుల పండుగ మూడూ కలిస్తేనే సిసలైన సంక్రాంతి. దట్టమైన మంచు తెరల్లో, ముద్దొచ్చే పల్లెపిల్ల సోయగంలో, రంగవల్లుల్లో దాగిన గొబ్బెమ్మల బుగ్గ చుక్కల్లో, చలిపొద్దుల్లో, గంగిరెద్దుల మేలుకొలుపుతో, హరిదాసుల పాటలతో, తొలివేకువజాము తలంటుల చలిచలికి, భోగి మంటల నులి వెచ్చదనం అది అసలైన పండగంటే. ఇవేనా పిండి వంటలు, కొత్త పంటలు, కొత్త జంటలు, పట్టు పరికిణీలు, జడగంటలు, భోగిపళ్ళు, పాసుర పఠనాలు, దాసరి కీర్తనలు, రంగబల్లులు, రథం ముగ్గులు, రిలీజు సినిమాలు, కోడిపందాలు, కనుమ తీర్థాలు, బొమ్మల కొలువులు అన్నీ కలిస్తేనే సంక్రాంతి. డోలి 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 రే డోలి 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 రే. సంక్రాంతి రోజు తెల్లవారగానే పాలు పొంగించి కొత్త బియ్యం, చెరుకు గడలతో క్షీరాన్నాన్ని తయారు చేసి సూర్య భగవానునికి నివేదిస్తారు. ఏ లోకల్లోనూ ఉన్న తాత ముత్తాతలను ఒక్కసారి కృతజ్ఞతతో తలుచుకోమంటుంది పెద్ద పండుగ. పితృదేవతల పేరిట బియ్యం, పప్పు, కూరగాయలను దానమిస్తారు. పితృతర్పణం చేసిన వాళ్లు గుమ్మడికాయ దానం చేస్తే మంచిదని పెద్దలు చెబుతారు. ప్రతి సంక్రాంతికి పితృతర్పణం చేయడం ఆచారం. ప్రతి పండుగకి ఒక ప్రత్యేకమైన దేవతను ఆరాధించడం తెలుగువారి ఆచారం. సంక్రాంతికి కూడా అధిష్టాన దేవత ఉంది. ఆవిడను 7 రోజుల్లో 7 పేర్లతో పిలుస్తారు. అది ఆ వారం పేరుతో ముడిపడి ఉంటుంది. సంక్రాంతి ఆదివారం నాడు వస్తే అధిష్టాన దేవత పేరు ఘోర, సోమవారమైతే ధ్వక్షి, మంగళవారమైతే దేవత పేరు మహోదరి, బుధవారం మందాకిని, గురువారం మంద, శుక్రవారం మిశ్ర, శనివారం వస్తే ఆనాటి అధిష్టాన దేవత రాక్షసి. అలా సంక్రాంతి దేవతకు 7 పేర్లున్నాయి. భోగి అంటే భోగభాగ్యాలు. రైతులు తమ ఇళ్ల ముంగిట కిరీటాల్లా కనపడే వడ్లు, కంకుల కుట్టులు వేలాడదీస్తారు. పిట్టలు, పిచ్చుకలు సందడి చేసుకుంటూ మందలుగా వాలేసరికి ఆ ఇల్లు పిట్టలు వాలిన చెట్టైపోతుంది. ఇంటి ముంగిట రంగబల్లులు తీర్చిదిద్ది ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మలను గుమ్మడి పూలతో అలంకరించి చప్పట్లు, కేరింతలతో పూజలు చేయడం భోగినాటి సందడి. పెళ్లి కాని యువతులంతా సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి కళ్ళాపి చల్లి అందమైన రంగబల్లులతో వాకిలి నింపేస్తారు. వాటిమీద ఆవుపేడతో ముద్దలు చేసి పసుపు, కుంకుమలు పెట్టి గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించిన గొబ్బెమ్మలను పెడతారు. తర్వాత ఆడపిల్లలు ఒకరి చేతులు మరొకరు పట్టుకుని ముగ్గురు చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. డోలి 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 రే డోలి 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 రే. మకర రాశికి అధిపతి శని కాబట్టి ఆనాడు పెద్దల్ని స్మరిస్తూ తిలదానాలు చేయడం ఆనవాయితీగా వస్తుంది. తిలలంటే నువ్వులు, పాపాలను హరించేదిగా నమ్ముతారు. సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారే పర్వకాలం కనుక నదీ స్నానాలు చేస్తారు. ఘుమఘుమలాడే పిండి వంటలతో సంక్రాంతి పండుగ శోభాయమానంగా జరుగుతుంది. మానవ పరివారానికి అంతటికీ చెందిన పెద్ద పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల శోభ సంవత్సరాంతం ఉండాలని కోరుకుంటూనే పంటలు బాగా పండాలని, కరువు రక్కసి దగ్గరికి కూడా రావద్దని, వానలు కురవాలని మనసారా కోరుకుందాం. సంక్రాంతి పండుగ చేద్దామా,
సన్నాయి పాటలు విందాం